ఓం నమో వెంకటేశాయ. మానవ సేవే మాధవ సేవ. చూడండి, ఈ కొలాయి వాటర్ లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ట్యాంకులతో వీధుల్లోకి వెళ్ళి వాటర్ తెచ్చి సప్లై చేసే రోజులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎంత చక్కగా వాటర్ వేస్ట్ చేస్తున్నప్పుడు పాపం ఈ వెంకటేశ్వరంకి ప్రతి శుక్రవారం నాడు అభిషేకం జరిగింది. ఆ పసుపు వాటర్ కూడా చాలామంది బాటిల్స్ ఎక్కడే పడతారు. కానీ ఉన్నవాళ్ళు మోటార్లు ఉన్నా కొలాయిలు ఉన్నా సరే వాళ్ళు కొలాయిలు వేసుకుంటారు. ఈ కొలాయి మీద ఆధారపడుతూ వాటర్ పట్టుకుంటూ కానీ ఇలా బట్టలు ఉతుకుతూ కంగాలు చేస్తున్నారు. ఎంత దారుణం చూడండి. అది కూడా తెల్లవారింటికి కొలాయి రాగానే వచ్చేస్తారు. ఎంత చెప్పినా వినట్లేదు. అయితే నేను మరి ఏమైతే ఏదైందని కంప్లైంట్ చేశాను. మున్సిపాలిటీ వారు కూడా వచ్చారు. వీడియో పూర్తిగా చూడండి. వాళ్ళకి ఎలా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కనీసం పట్టించుకోలేని ఇదనమాట. దెబ్బలాడుతున్నా పట్టించుకోకుండా ఉన్నారు. అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారండి. వాటర్ అంటే అంత ఖాతరలేదు జనాలకి. వీడికి సచివాలయం వాటర్ కూడా దొరకనప్పుడు ఆ విలువ అనేది తెలుసుకోవచ్చు. వీడియో షేర్ చేయండి. ఇలా జరగకూడదు. ఎందుకంటే ఈ వాటర్ అనేది చాలా విలువైంది. వాటర్ అనేది మనకి సచివాలయం పంపిస్తే అందరికీ తెలుసు. ఇంత దారుణం లేదు. పబ్లిక్ కొలాయిలు అన్నీ కూడా బాగుపడాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ప్రతి ఒక్కరు కూడా దెబ్బలాడండి. ఇలాంటివి ఎక్కడైనా సిచ్యువేషన్ అయితే ఒకసారి ఉండాలి. నలుగురు దెబ్బలాడితే బేరం వాళ్ళు తగ్గుతారు. ఓకే, ఒక్కరు చెప్పేదానికి అది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చెడుని ఖండించండి. సమాధానం కూడా చెప్పట్లేదు ఆవిడ. ఏమండి ఇక్కడ బట్టలు జాడిందని చేసావా మీ కొలాయి పబ్లిక్ కొలాయి? ఈసారి బట్టలు కానీ జాడిస్తే రేపు కొలాయి ఆపేస్తాను. తర్వాత మీ ఇష్టం. మీ నుంచి 10 మంది నుంచి తగ్గుతుంది. ఇది నలుగురు పని పట్టుకోలేదు కాదు. మన సొంత కొలాయి అయితే మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. ఆవిడకి ఇప్పుడు చెప్తారు. ఆవిడ అదే కదా, అందరూ ఇప్పుడు రోడ్డు మీద పనులను పట్టుకుంటారు. మాట్లాడుకుని అలాగే, ఓకే, థ్యాంక్ యూ అండి. కరెక్ట్ వార్నింగ్. మనమే దెబ్బలాడాలి ఇక్కడ. ఇప్పుడు వాళ్ళంటే చెప్పారు. ఇప్పుడు ఇక్కడ నుండి మనం తీసి ఇసిరియడమే. వాళ్ళు చెప్తారు కదా, ఇక్కడ ఎవరు ఉతికినా తీసి ఇసిరియడమే, బట్టలు కాలువలోకి ఇసిరియడమే, అంతే. ఇంకా మీరు వెళ్ళిపోండి, పర్లేదు, అయిపోయింది. మరి ఎందుకని మీకు చెప్తున్నా. అది ఆ తర్వాత మున్సిపాలిటీలో చూసుకుందాం ఎవరు జారించిన అది. మరి ఇప్పుడు ఆవిడ వచ్చింది సమాధానం చెప్పింది ఆవిడ. మరి జాడించాలండి అని. ఇక పైన నువ్వు బట్టలు జాడించగా నీ ఉసురు 10 మంది తగులుతావు. కొల అయితే ఆపేస్తావు. తర్వాత నీ ఇష్టం. అప్పుడు నువ్వు జాడించు.